హాయ్ హలో నమస్తే అందరికీ. మనం ఈరోజైతే భువనగిరి ఎల్లమ్మ దగ్గర ఉన్నాము. భువనగిరి ఎల్లమ్మ తెలంగాణలో మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అనమాట. మేము ఈరోజు మార్నింగే వచ్చేసాం కాబట్టి ఇక్కడ రష్ ఎక్కువ లేదు. అందులో మేము థర్స్డే రోజు వచ్చాము. అదే సండే రోజు వస్తే దర్శనం కోసం మేము క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఇక్కడ ముడుపులు అయితే చూసారు కదా, ఇట్లా గోడల పైన ఎల్లమ్మ చరిత్ర అంటారు కదా. ఆ ఎల్లమ్మ ఎలా అయితే తన జీవితాన్ని ముందుకు తీసుకొచ్చింది, ఎలా తన కొడుకు తను ఇబ్బంది పెట్టాడు పరశురాముడు, తన భర్తతో ఎన్ని ఇబ్బందులు పడింది, తను ఎలా అయితే ఒక దేవతగా మారింది అనే విషయం గురించి అయితే ఎల్లమ్మ చరిత్రను చాలా అర్థమయ్యేలాగా డ్రాయింగ్ అయితే చేశారు, చిత్రీకరించారు. ఈ గోడ పైన చూడండి. ఇలా మనం ఎంట్రన్స్లో అడుగు పెట్టగానే ఈ చరిత్ర చూడగానే మనకి చాలా పాజిటివ్ వైబ్స్ అయితే కనబడతాయి అన్నమాట. అది అలా జరుగుతుంది. ఇక్కడ మనం ఎంట్రన్స్లో దేవతను దర్శించుకొని ఇలా వచ్చిన తర్వాత కొబ్బరికాయలు లోపల కొట్టడానికైతే లేదనమాట. మనం బయటికి రావాలి. మళ్ళీ ఇక్కడ ఎంట్రన్స్లో ఒక పుట్ట, నాగశిలలు, ఇంకా ఎల్లమ్మ తల్లి విగ్రహం ఒక కాంతివంతంగా తేజోమయమైన ఒక తేజస్సుతోటి ఎల్లమ్మ మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు చూడండి. చూడగానే మన బాధలన్నీ తీరిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అసలు చాలా అంటే చాలా పాజిటివ్గా అనిపించింది టెంపుల్కి రాగానే. ఇదివరకు చాలాసార్లు వచ్చాం కానీ అప్పుడు ఇలా లేదు. ఇప్పుడు కొంచెం డెవలప్ అయితే జరిగిందనమాట. ఈ విగ్రహాన్ని కూడా ఇప్పుడే కొత్తగా పెట్టారు. మేము వచ్చి 1 year అవుతుంది, దాదాపు 1 year పైనే అవుతుంది. అప్పుడైతే లేదనమాట. ఇప్పుడు చాలా మార్పులు జరిగాయి ఈ టెంపుల్లో అయితే. ఇక్కడ ఏదైనా కొత్త బండి అలాంటిది ఏదైనా చిన్న వెహికలే కానీ పెద్ద వెహికలే కానీ కొత్తగా ఒక వెహికల్ కొంటే కూడా ఇక్కడ వచ్చి పూజ చేయించుకొని ఎల్లమ్మ ఆశీర్వాదం తీసుకొని వెళ్తారనమాట ఎవరైనా కూడా. ఇక్కడ అంత నమ్మకం ఇక్కడ ప్రజలందరికీ భువనగిరి ఎల్లమ్మ. ఈ టెంపుల్ చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ మోస్ట్ పవర్ఫుల్ అనమాట. ఏదైనా మొక్కుకుంటే కూడా ముడుపులు కట్టి మొక్కుకుంటారు చాలామంది. తర్వాత బియ్యం పోస్తా అని మొక్కుకుంటారు, పండగ చేస్తా అని మొక్కుకుంటారు, బోనం చేస్తా అని మొక్కుకుంటారు, యాటలు ఇంకా కోళ్ళు అవన్నీ కూడా మొక్కుకుంటారు అనమాట. బోనం చేసి అలా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ బోనం చేయడానికి కానీ పండుగ చేసుకోవడానికి కానీ ఇక్కడ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఒక ఫంక్షన్ లాగా చేసుకోవడానికి మనకి ఫంక్షన్ హాల్ కూడా అవైలబుల్ ఉంటాయి. అన్నీ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అవి రెంట్ పర్పస్ ఉంటాయి. మనం ఫ్రీగా చేసుకోవాలంటే కూడా ఉంటాయి అన్నమాట. మన రిలేటివ్స్ ఎంతమంది రిలేటివ్స్కైనా చెప్పుకొని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ మనం యాటలు అవి తీసుకొచ్చుకొని పండుగ చేసుకోవడానికి కూడా అవైలబుల్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఇక్కడ. చాలా బాగా ఇక్కడైతే ఎల్లమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. పార్వతీ పరమేశ్వరులు, ఇంకా వినాయకుడు, ఇంకా మానసాదేవి అంటారు కదా, మానసాదేవి, మన ఎల్లమ్మ అందరూ కూడా ఇక్కడ కొలువై ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ కూడా చూడండి ముడుపులు ఎలా అయితే కట్టారో మన సిస్టర్స్ అంతా కూడా. ఏదైనా కోరిక కోరుకొని అలా ముడుపు కట్టేస్తే అమ్మవారు గుర్తు పెట్టుకొని ఒక్కొక్క కోరిక తీరుస్తూ ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. అదైతే నిజమే ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఎల్లమ్మకి మనం మొక్కి ఎప్పుడైతే కోరిక కోరుకుంటామో ఎల్లమ్మ మన కోరికనైతే వింటుంది. చాలా బాగా మన మొక్కులను ఆదరించి మనల్ని కనికరిస్తుంది అని నేనైతే నమ్ముతాను. భువనగిరి ఎల్లమ్మ అయితే చాలా మోస్ట్ పవర్ఫుల్ అనమాట. ఇక్కడ ఇవంతా కూడా కొత్తగా డిజైన్ చేశారు. చాలా బాగుంది టెంపుల్ అయితే. కూర్చోవడానికి అయితే మనం సండే రోజు వచ్చామంటే ఇలా ఇక్కడ టెంపుల్ లోపల కూర్చోవడానికి అయితే మనకు అస్సలు వీలు పడదు. ఎందుకంటే అంత కొబ్బరికాయలు కొట్టడము, మనుషులు అసలు ఇసుకేస్తే రాలనంత మంది జనం ఉంటారనమాట. అసలు నించోవడానికి కూర్చోవడానికి కూడా ఉండదు. నేను థర్స్డే రోజు వచ్చాము ఇక్కడికి, అందులో మార్నింగే వచ్చాము మేము. దానివల్ల మాకు ఇంత ప్రశాంతంగా అనిపించింది.
చూడండి ఈ స్తంభాల పైన విగ్రహాలు కూడా ఎంత బాగా చిత్రీకరించారో. చాలా ఎల్లమ్మ చుట్టకుదురుగా నాగపామును చుట్టకుదురు చుట్టుకొని బోనం తీసుకొని వెళ్ళింది అంటారు కదా, ఆ డయాగ్రామ్ అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా ఇక్కడ మనం బండ్లకి కట్టుకునే దిష్టి తాడులు, ఇంకా అవన్నీ ఇంటి గుమ్మానికి కట్టేవి, ఇక్కడ మనకి ఏది కావాలని కూడా అవైలబుల్ ఉంటుంది. పైసలు మన చేతిలో ఉండాలి కానీ అన్నీ కూడా మనకి అందుబాటులోనే ఉంటాయి అన్నమాట. మనం ఇంటి దగ్గర నుండి అన్నీ మోసుకొచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ బయట రోడ్డు పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్, ఇది అయితే ఎల్లమ్మ టెంపుల్. వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు, రోడ్డు పక్కనే ఉంటుంది. మేము మార్నింగే వచ్చేసాము, ఇక్కడికి 7 అవుతుంది మేము వచ్చే వరకు. అందుకని ఇక్కడ రష్ ఏమీ లేదనమాట. తర్వాత వస్తే మాత్రం మనం దేనికైనా సరే వెయిట్ చేయాలి, క్యూ లైన్ పాటించాలన్నమాట. ఆ క్యూలో నిలబడలేక ఆయాసం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఎల్లమ్మ వృత్తాంతం.